అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివమహాపురాణంలోని సాధ్య సాధన శ్రవణ మనన కీర్తనముల గురించి తెలుసుకోబోతున్నాం. వీటిలో ముఖ్యంగా భక్తి, జ్ఞానం, వైరాగ్యం గురించి అతి విశేషంగా ఉపనిషత్తుల నుండి వెలువడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపం గురించి అతి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పంలో 6 గుణాలకు సంబంధించిన మహర్షులు ఒక చోట సమావేశం. వారిలో వారికే పరబ్రహ్మ స్వరూపం గురించి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా ఇలా కాదని వారందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు త్రికాలాగ్నులు మరియు అన్ని తెలిసిన వారు, సమస్య తొలగించమని వాళ్ళు వేడుకుంటారు. దేవ, మీరు త్రికాలాగ్నులు, మరి మీకు తెలియందంటూ ఏమీ ఉండదు. సర్వోత్తములు ఏమిటంటే పరుని కంటే పరుడు, త్రిమూర్తుల కంటే ముందున్న వారు ఎవరు అనే సమస్య మాలో వెలువడింది. దీనికి సమాధానం ఇవ్వండి బ్రహ్మదేవ అని అడుగుతారు. ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తుందో, త్రిమూర్తుల కంటే పూర్వుడు ఎవరు, దేవతలు, ఇంద్రాది దేవతలు ఎవరి దర్శనానికై వేచి చూస్తారో వారు ఒక్కడే, మహాదేవుడు ఒక్కడే అని సమాధానం ఇస్తారు. ఆయన త్రికాలాగ్నుడు, సర్వేశ్వరుడు, జగదీశ్. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తాయో అలాగే దైవానుగ్రహం నుండి భక్తి, భక్తి నుండి దైవానుగ్రహం లభిస్తాయి. ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకై మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాలు సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. ఒక శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద సాధనములు తెలుస్తాయి అని సమాధానం. మాకు ఈ సాధనముల గురించి తెలియజేయండి బ్రహ్మదేవ అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవ, శివపదము పొందుట ఒక్కటే సాధ్యము, శివభక్తి ఒక్కటే సాధనము అని చెప్తారు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలితాన్ని పరమేశ్వరుని కల్పిస్తే ఆ సాధకుడు సామీప్యాది సారూప్యాది ఫలాలను పొందుతారు. భక్తిలో అనేక సాధనాలున్నాయి. వాటిని సాక్షాత్తు శివుడే బోధించాడు. పదాన్ని పొందటానికి మహాసాధనం ఒకటే మార్గం. శివగాథలను చెవులతో వినడం, వారి మహిమలను వాక్కుతో కీర్తించడం, వారిని ఎల్లప్పుడూ మనసులో ధ్యానించడం, ఈ మూడింటినే మహాసాధన అనబడుతుంది. మరి సాధనముతో సాధ్యమును పొందగలుగుతారు. మరియు సాధనములు శ్రవణ మనన కీర్తనములు ఏమిటంటే, సాధన వల్ల సాధ్యం చేకూరుతుంది, కీర్తనము వల్ల భక్తి చేకూరుతుంది. ఈ సాధన ప్రారంభంలో కష్టంగా ఉన్న సాధకుడు అభ్యాసం చేయడం వల్ల శుభాన్ని పొందుతాడు. కనుక సాధన శ్రవణ మనన కీర్తనములు ఒక శివభక్తి వలనే పొందుతాడు అని ఇలా బ్రహ్మదేవుడు సెలవిస్తాడు. మరి ఈరోజు సాధన శ్రవణ మనన కీర్తనముల గురించి తెలుసుకున్నాం కదా. వాటి నుండి వచ్చే ఫలితాలు మరియు భక్తి గురించి తెలుసుకున్నాం. మరి రేపు ఇంకో భాగంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.